వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు కాకరకాయలతో రోటీ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామా. ఇది మా పాదండి, ఫ్రెష్ కాకరకాయలు నేను తీసుకుంటున్నాను ఈ పచ్చడికి. కాకరకాయలతో ఇప్పుడు ఈ పచ్చడిని రెడీ చేద్దామా. మనం తీసుకున్న 4 కాకరకాయలను శుభ్రపరచుకున్నానండి. ఈ శుభ్రపరచుకున్న వాటిని ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసుకుంటాం. అదేవిధంగా మనము జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ వీటన్నిటితో కలిపి ఈ కాకరకాయ పచ్చడిని రెడీ చేద్దాం. ఈ విధంగా కాకరకాయలను శుభ్రపరచుకుని వాటిని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు రోటీలో మనము కట్ చేసిన ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకునండి కచ్చా పచ్చగా కొట్టాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుని కచ్చా పచ్చగా కొట్టాలి. మరలా కొద్ది కొద్దిగా తీసుకోవడం, అలాగే దంచుకోవడం. ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనము కచ్చా పచ్చిగానే దంచాలండి. ఈ విధంగా కచ్చా పచ్చగా మనము దంచుకోవాలండి. ఈ విధంగా ఈ ముక్కలన్నీ కూడా దంచుకుందాం. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ కూడా కచ్చా పచ్చగా దంచుకున్నాం కదండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చిని కూడా దంచుకోవాలి, కానీ కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి. ఇందులో గమనించవలసింది ఏంటంటే ఇవన్నీ మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా పచ్చివే తీసుకున్నామండి. ఈ పచ్చివి తీసుకునే దంచుకుంటున్నాము. ఇది కాకరకాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మనము దంచుకునే చేస్తున్నాం. ఈ పచ్చిమిర్చి దంచేటప్పుడే మనము పెద్ద కళ్ళు ఉప్పును కూడా అందులో వేసేసుకోవాలండి సరిపడా. అందులోనే మనము జీలకర్ర కూడా వేసి దంచుకోవాలండి. అంటే పచ్చిమిర్చి దంచేటప్పుడే పెద్ద కళ్ళుప్పు ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా జీలకర్ర, ఈ 3 కూడా కలిపి దంచుతున్నామండి మనము. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా ఇవి కొద్దిగా దంచిన తర్వాత అండి వెల్లుల్లిపాయలు కూడా మనము రోటీలో దంచుకోవాలి. వెల్లుల్లిపాయ చాలా మంచిది కదండి, ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో కలిపి దంచుతున్నాం. అదేవిధంగా చింతపండు కూడా ఇందులోనే దంచేసేయాలి. దంచిన తర్వాత అండి ముందుగా మనము కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి కాకరకాయ ముద్దను కూడా దీంట్లో మనము కలిపి దంచుకోవాలండి. ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని కచ్చా పచ్చగా మనము దంచుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద తాలింపు కావాల్సిన బాణలు పెట్టుకుని దాంట్లో పప్పు దినుసులతో మనం దీంట్లో తాలింపు వేద్దాం. తాలింపుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే మనం అన్ని కూడా పచ్చివే దంచుకున్నాం కాబట్టి మనము ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము పప్పు దినుసులు
వేసుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా అదేవిధంగా ఇందులో ఎండుమిర్చి కూడా వేద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన ఈ పప్పు దినుసుల్లో మనము కచ్చాపచ్చిగా దంచుకున్నటువంటి కాకరకాయని ముద్దను తీసుకుని మనం ఇవన్నీ కూడా పచ్చివే కదండి. మరి ఆయిల్లో మనము కొంతసేపు ఉంచాలన్నమాట అండి. ఎందుకంటే ఇది చక్కగా మగ్గిన తర్వాతే బాగా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా ఉన్నా, కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా మంది పిల్లలు కూడా కాకరకాయ అంటే ఇష్టపడరు, కానీ ఒకసారి పచ్చడి చేసి పెట్టండి, నేతితో పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది అన్నంలోనే కాదండి, మనకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలే కదా అందరూ ఇష్టపడి కాకరకాయ తింటారు. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొంతసేపు మనము ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత అండి మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది, మంచిది కూడానండి. అదేవిధంగా దీంట్లో లైట్గా పాత బెల్లం వేస్తున్నానండి నేను. కొద్దిగా పాత బెల్లం కూడా యాడ్ చేస్తాం కొద్దిగా. ఇది మరలా కొంతసేపు మనము స్టవ్ మీద సిమ్లోనే ఉంచుకోవాలండి. చూసారండి పచ్చడి ఎంత బాగుందో. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైనదండి. తప్పకుండా మీరందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.